ఇక్కడ పెద్దపల్లికి వచ్చేసరికి వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీ. ఆయన యాక్చువల్గా వెంకటస్వామి గారి ఒకటే కుటుంబం నుంచి 3 టికెట్లు వచ్చినాయని చెప్పేసి వాళ్ళ అన్న వినోద్ ఆయనే, తర్వాత కొడుకు అని కొద్దిగా విమర్శ వచ్చినాయి. మాదిగ సామాజిక వర్గాన్ని టికెట్ ఇవ్వాలని చాలా వరకు ప్రయత్నాలు చేసినారు. సో ఆయన విద్యాధికుడు, చదువుకున్నవాడు కాబట్టి ప్రజలు కొంతవరకు యాక్సెప్ట్ చేసినారు. ఇప్పటికీ కొంత అంతర్గతంగా అక్కడక్కడ ఉంది ఒకటే కుటుంబం అని చెప్పేసి. కానీ వంశీ దాన్ని ఆయన చదువుకున్న విధానము అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ప్రమోట్ చేసినారు కాబట్టి ఆ రాన్ ఏమైపోయిందంటే ఆ వ్యతిరేకత అనేది తగ్గుకుంటూ వచ్చింది. సో అక్కడ ఉన్నటువంటి మెజారిటీ నాకు తెలిసినంతవరకు వస్తుంది. ఎన్ని రకాలుగా ఆల్మోస్ట్ మెజారిటీ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నవారు, వాళ్ళకు 3,50,000 మెజారిటీ ఉంది. ఎంపీ సీట్ కూడా ఆల్మోస్ట్ గడ్డం వంశీ గెలిచే అవకాశం. గడ్డం వంశీ గెలవడానికి గల ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చినటువంటి కొప్పుల ఈశ్వర్ మంచి సౌమికుడు, మంచి వ్యక్తి, కార్మికుడు, దాంట్లో ఎవరు వెనుకబట్టడం లేదు. అక్కడ ఎవరైతే బీజేపీ టికెట్ ఇచ్చినారో గోమాస శ్రీనివాస్ అక్కడ మంచి అవకాశం పోగొట్టుకున్నాడు. ఎందుకంటే బీజేపీ వేవ్ ఉంది, కానీ ఆయన ఫస్ట్ చేతులెత్తేసి కార్యకర్తలను పట్టించుకోకపోవడం, ఆ తర్వాత పూర్వ ఎంపీ ఎవరైతే వెంకటేష్ నేత జైన్ అవ్వడం, ఇవంతా కలిపి అక్కడ వంశీకి చాలా అదృష్టం కొద్ది అన్ని రకాలటువంటి సపోర్ట్ దొరికింది. సో ఇక్కడ మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. సెకండ్ ప్లేస్ ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ కొప్పులేశ్వర్కి టికెట్ ఇవ్వడం వల్ల వస్తుంది. ఇప్పుడు మీరు అన్నటువంటి పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ బీజేపీలు వెళ్ళి కూడా టీఆర్ఎస్కి వేయాలని పథకం పండినా కానీ అట్లాంటి పథకం వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి ఓటు పర్సెంటేజ్ 2 కలిపితే కూడా ఆ పోల్ మేనేజ్మెంట్లో వర్కౌట్ కాదు. సో పెద్దపల్లి అనేది క్లియర్. For more videos like this, subscribe Big TV channel.